పండితుడి శిష్యుడు. గోవిందుడు ఒక పండితుడి ఇంట పనిచేసేవాడు. తాను కూడా చదువుకోవాలనే కోరిక వాడిలో చాలా తీవ్రంగా ఉండేది. అందుచేత వాడు తరచుగా తన పని మర్చిపోయి పండితుడు శిష్యులకి చెప్పే పాఠాలు ఆలకించేవాడు. ఒకసారి వాడు ఇలాగే పండితుడు శిష్యులకి చెప్పే పాఠం వింటూ చేయవలసిన పనులు మర్చిపోయేసరికి అది గమనించి పండితుడి భార్య వాడిని నానా మాటలు అన్నది. పని మాని ఏం వింటున్నావురా అని పండితుడు వాడిని అడిగాడు. నాకు కూడా చదువుకోవాలని కోరిక అన్నాడు గోవిందుడు. నీ కోరిక మంచిదే, కానీ నీకు అందుకు తగిన అర్హత ఉన్నదా? ఇప్పుడు నేనేం పాఠం చెప్తున్నానో చెప్పు, అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యుల్లో చేర్చుకుంటాను అన్నాడు పండితుడు వాడితో. ఆయన అలా అనడానికి కారణం ఉన్నది. ఆ రోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది. వింటున్న శిష్యుల్లో ఒక్కడికి అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. గోవిందుడికి అది కొంచెమైనా అర్థమవుతుందని ఆయన ఊహించలేదు. కానీ గోవిందుడు దాన్ని అర్థం చేసుకొని తాను విన్నది ఒక్క ముక్క పొల్లుపోకుండా చెప్పాడు. పండితుడు వాడి గ్రహణశక్తిని మెచ్చుకొని ఆ రోజు నుంచి వాడిని తన శిష్యుల్లో చేర్చుకున్నాడు. త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మెచ్చిపోయాడు. శిష్యులు వాడి మీద తమకు గల అసూయను గురువుగారి దగ్గర వెళ్ళబోసుకునేవారు. నేనేం చేసేది, వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు, వాడు నన్నే మించిపోయేటట్టుగా ఉన్నాడు అన్నాడు పండితుడు. విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం అబ్బింది. వాడి కవిత్వానికి ఎంతో ఖ్యాతి వచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళు వాడిని తమ ఇళ్లకు ఆహ్వానించి కవితాగోష్ఠి జరిపించి గొప్పగా సత్కరించసాగారు. ఇదంతా చూసి పండితుడి శిష్యులకు కన్నెర్రగా ఉండేది. ఇది చాలనట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం ఒకటి రాసి పెట్టాడు. దాన్ని ప్రదర్శించగా చూసిన వారందరూ అద్భుతం అన్నారు. అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు. వాటికి పుష్కలంగా డబ్బు వచ్చింది. చివరకు పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయినాడు. మిగిలిన శిష్యుల్లో ఒక్కడూ ప్రయోజకుడు అనిపించుకోలేదు. వారందరూ ఏకమై పని చేసుకొని రెక్కల కష్టం మీద బ్రతకవలసిన వాడు మన గురువుగారి చలువ వల్ల మహాకవి అయి కూర్చున్నాడు. మనకేమో కవిత్వం అబ్బలేదు. అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి. వాడి గర్వాన్ని అణచాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అనుకున్నారు. ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్ళారు. ఆ రోజులలో ఆంధ్రదేశంలో నాటకాలకు బహుళ ప్రచారం ఉండేది. అక్కడి ప్రజలు ఆదరించిన నాటకాల్లో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి. అలా నాటక రచనలో కీర్తి గడించుకున్న ఆంధ్ర నాటకకర్తలలో శ్రేష్ఠుడు భద్రకవి. పండితుడి శిష్యులు భద్రకవిని కలుసుకొని, మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తున్నారని విన్నాం. కొన్నిటిని ప్రదర్శించగా మేము చూసాం. తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్లయితే మేము మా దేశంలో ప్రదర్శింపజేస్తాం. మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది అన్నారు. భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకొని, నా నాటకాలన్నిటికీ సంస్కృత మాతృకలు ఉన్నవి, నేను వాటిని ఆంధ్రీకరించాను అంతే అన్నాడు. సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడి శిష్యులు అడిగారు. ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని, అతని పేరు గోవిందుడు అన్నాడు భద్రకవి. శిష్యులకు చచ్చేటంత అవమానమైంది. దేశాలు వాళ్ళు గోవిందుడి నాటకాలను తమ భాషలోకి తర్జుమా చేసుకొని ఆనందిస్తుంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలు పట్టి తిరుగుతున్నారు. అసూయ ఎంత పనైనా చేయిస్తుంది అనుకుని వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వెంటనే తమ నగరానికి తిరిగి వెళ్ళిపోయారు.